सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతూ ఉన్నటువంటి అంశము విస్తృతంగా చర్చనీయాంశమైనటువంటి చిన్నజీయర స్వామి వారి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశం అండి. వారేం మాట్లాడారు మీరంతా కూడా వినే ఉంటారు, అయినప్పటికీ కూడా ఒకసారి మళ్ళీ వినిపించే ప్రయత్నం చేస్తాను. చాలా మంది చెప్తుంటారు చూడండి, ఏదో శంకరాచార్యులు వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు, 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశకుల వారి యొక్క సహాధ్యాయి ఆయన. విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు. ఆదిశంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన. తత్వం అద్వైత తత్వం, కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు. ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి. ఎందులో మనం చూసిన శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లబుద్ధి చెప్పినట్టు ఉంటుంది. ఇంకా అక్కడక్కడ రామానుజుల వారు కాస్త మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతుంటారు, కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమీ లేవు. నారాయణ, వాసుదేవ, విష్ణు స్పష్టంగా చెబుతారు ఆయన వారి భాష్యాల్లో. విన్నారు కదండి. ఈ విధంగా చిన్నజీయర స్వామి వారు అతిపెద్ద వివాదానికి బీజం వేశారు అని చెప్పాలండి. సాధారణంగా వారు మాట్లాడేటటువంటి వివాదాస్పద అంశాలు వేరు, ఇది అన్నిటికంటే కూడా పెద్దది అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే ఆసేతు శీతాచలం మనం చూస్తే కనుక 4 ఆమ్నాయ పీఠాలు, కంచిపీఠంతో కలిపి 5. ఈ యొక్క ఆమ్నాయ పీఠాలు శంకరులు స్థాపించారు అనేటటువంటిది కోట్లాది మంది హిందువుల యొక్క విశ్వాసం. దక్షిణ దేశంలో ఉన్నటువంటి పీఠం కావచ్చు, తూర్పులో ఉన్నటువంటి పీఠం కావచ్చు, పశ్చిమ ఉత్తరాల్లో ఉన్నటువంటి పీఠాలు కావచ్చు, భారతదేశంలో భాగం ఏదైనా కూడా ప్రతి పీఠాన్ని కూడా స్థాపించింది శంకరులే అనేటటువంటి సంపూర్ణమైన విశ్వాసం హిందువుల్లో ఉన్నది. అలాంటి సంపూర్ణమైన విశ్వాసాన్ని ఈయనెందుకు తీసివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అసలు ఈ మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం అక్కడేమొచ్చింది? వారు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం ఏమిటి? సమతామూర్తికి సంబంధించి సమతా కుంభ్ అనేటటువంటి ఒక ఉత్సవాన్ని ఆయన చేస్తూ ఉన్నారు. సంతోషం. అతిపెద్ద విగ్రహాన్ని, ఒక హైందవ ఆచార్యుడికి సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని ఆయన కట్టడం కానీ, దానికి సంబంధించి ఉత్సవాలు చేసుకోవడం సంతోషం, స్వాగతించాల్సినటువంటి అంశం. అక్కడ అస్సలు సంబంధం లేనటువంటి శంకరాచార్యుల గురించి కానీ, అదేవిధంగా శంకర పీఠాల గురించి కానీ ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇది తగుదునమ్మా అని వివాదానికి బీజం వేయడం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నానండి. ఆయన చెప్పినటువంటి అంశాలు మొత్తం మీద 3. మొట్టమొదటి అంశం ఏమిటి? శంకరాచార్యుల వారు ఆమ్నాయ పీఠాలు స్థాపించనే లేదు, విద్యారణ్యులు స్థాపించారు అనేది మొదటి వాదన. రెండవ వాదన ఏమిటి అనంటే పంచాయతన పూజ కూడా శంకరులు మొదలు పెట్టలేదు. మూడవ వాదన, శంకరులు ఉత్తమ వైష్ణవులు అని చెబుతూ రామానుజాచార్యులు మొహమాట పడేవారు అంటారండి ఈయన. అంటే ఏమిటి? రామానుజాచార్యులు ఉత్తమ వైష్ణవులు కాదు అని చెబుతున్నట్టే కదా.
అందులో అర్థం కూడా ఉంది. రామానుజాచార్యులు ఉత్తమ వైష్ణవులు కాదు అని సాక్షాత్తుగా చిన్నజీయర స్వామి వారే చెబుతూ ఉన్నారు. ఇది కూడా అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. శంకరాచార్యుల వారు ఉత్తమ వైష్ణవులు ఎందుకు అనంటే ఆయన సంపూర్ణంగా ఎక్కడైనా కూడా విష్ణుతత్వమే బోధించారు. ఈయన చూశారా అండి? లేకపోతే శంకర గ్రంథాల్లో ఉందా? ఆమ్నాయ పీఠాలు ప్రచురించినటువంటి పుస్తకాల్లో ఆమ్నాయ పీఠ ఆచార్యులు చెప్పినటువంటి అంశాల్లో ఎక్కడైనా ఇది చెప్పారా? పైగా శంకరాచార్యుల వారు ఖండించినటువంటి మతాల్లో దృష్టిలో పెట్టుకోండి, వైష్ణవ మతం కూడా ఉన్నది. వైష్ణవ మతాన్ని కూడా ఖండించారు ఆయన. అలాగని వైష్ణవ మతాన్ని మాత్రమే ఖండించారా? కాదు, శైవాన్ని ఖండించారు, సౌరాన్ని ఖండించారు, శాక్తేయాన్ని ఖండించారు, గాణపత్యాన్ని ఖండించారు. ఈ విధంగా సారస్వత మతం అని ఉండేది, ఆ మతాన్ని ఖండించారు. చాలా మతాలను ఖండించారు. ఇన్ని మతాలను ఎందుకు ఖండించారు అని అంటేనండి, శంకరాచార్యులు అవతరించే నాటికి భారతదేశంలో అత్యధికంగా బౌద్ధ జైనాలు వ్యాపించేశాయి. సనాతన ధర్మానికి కనీ విని ఎరుగని రీతిలో బౌద్ధ జైనాలు హాని చేశాయి. దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళంతా మనకు మిత్రులే. ఇప్పటి వాళ్ళు ఎవరు కూడా హాని చేయటం లేదు. జైన బౌద్ధులు నాటి చరిత్ర చెబుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో 80% వరకు దాదాపుగా అవైదిక మతాలు వ్యాపించినటువంటి సందర్భంలో మొత్తం బౌద్ధ మతాన్ని ప్రధానంగా ఖండిస్తూ జైనాన్ని ఖండించి సనాతన ధర్మాన్ని పునఃస్థాపన చేసేటటువంటి సందర్భంలో శంకరాచార్యుల వారు ఇంత సులువుగా ఈ పాషండ మతాలు ఎలా వ్యాపించాయి అని చెప్పేసి వారు పరిశోధించారు. పరిశోధించినప్పుడు మన వైదిక మతానుయాయుల్లో ఉన్నటువంటి, అంటే హిందువుల్లో ఉన్నటువంటి అనైక్యతే దీనికి కారణము అని ఆయన అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న తరువాత ఈ అనైక్యత అనేటటువంటి దాన్ని మొట్టమొదట మనం నిర్మూలించాలి. హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలి, వైదిక మతానుయాయులందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండే అవకాశం ఉందా? అప్పుడు లేదు. ఎందుకు లేదు అనంటే ఇదే గొడవ. మా విష్ణువే దేవుడు, మరొక దేవుడు లేడు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన కిందే అని ఒక వర్గం చెప్పేది. మా శివుడే దేవుడు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన క్రింది వారే అని చెప్పేసి మరొక వర్గం చెప్పేది. అదే విధంగా అమ్మవారి భక్తులు, గణపతి భక్తులు, సూర్య భక్తులు, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు, సరస్వతీదేవి భక్తులు, ఈ విధంగా అనేక దేవీ దేవతల భక్తులు మా దేవుడే గొప్ప, మా దేవుణ్ణి మించినటువంటి దేవుడు లేడు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన క్రింది స్థాయి వారే అని చెప్పేసి తెగ నమ్మేస్తూ ఉండేవారు. ఆ అంశాల మీదనే ఎక్కువగా దెబ్బలాడుకుంటూ ఉండేవారు. అప్పుడు శంకరాచార్యులు ప్రతి వర్గం వద్దకు వెళ్ళారు. ప్రతి వర్గం వద్దకు వెళ్ళి నువ్వు నమ్ముతున్నట్లుగా నీ దేవుడు దేవుడే, దేవుడు కాదని చెప్పటం లేదు, కానీ ఆ దేవతే పరమ దైవము అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకంటే తక్కువ అని అనుకోవద్దు, నువ్వు నమ్ముతున్న దేవుడు కంటే కూడా పైన ఉన్నటువంటి శుద్ధ చైతన్యం ఒకటి ఉన్నది, పరమాత్మ ఒకటి ఉన్నది అని అన్ని మతాల వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఆయన ఉపదేశం చేశారండి. ఆ విధంగా మహావిష్ణువు పరమదైవం కాదు, పరమశివుడు పరమదైవం కాదు, అమ్మవారు కాదు, గణపతి కాదు, వీళ్ళందరూ కూడా దైవాలే. వీళ్ళందరి యందు ఉన్నటువంటి శుద్ధ చైతన్యం మాత్రం ఒకటే. ఆ చైతన్యం వీటన్నిటికంటే కూడా ఉన్నతమైనది. కావున నేను ఆ చైతన్యాన్నే పట్టుకుంటాను, ఆ చైతన్యం కూడా నీలో ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ యొక్క పరమాత్మకు నీకు తేడా ఉండదు. జీవాత్మ మరియు పరమాత్మ యొక్క ఐక్యత అప్పుడు సంభవిస్తుంది అని చెప్పేసి హిందువులందరినీ కూడా ఐక్యంగా ఉంచేటటువంటి అతిపెద్ద ప్రయత్నం చరిత్రలో శంకరాచార్యుల వారు చేశారు. దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ కనుక శంకరులు అవతరించి ఉండకపోతే భారతదేశం సంపూర్ణంగా బౌద్ధ దేశమో జైన దేశమో అయి ఉండేది. ఒకవేళ కనుక అదే జరిగితే బౌద్ధ జైనాలు అహింస అని చెప్పేసి యుద్ధం చేయనివ్వలేదు, సైన్యం అక్కర్లేదన్నారు, సైనికులు అక్కర్లేదన్నారు. ఆ విధంగా సంపూర్ణమైనటువంటి అహింసావాదం కనుక వాళ్ళ వల్ల భారతదేశం అంతటా వ్యాపించి ఉంటే కనుక తరువాతి రోజుల్లో అతి సులువుగా ఇస్లాం సంపూర్ణంగా భారతదేశాన్ని ఆక్రమించి ఉండేది. శంకరులే కనుక అవతరించి ఉండకపోతే ఈ సమతామూర్తి స్థానంలో కూడా బుద్ధుడి విగ్రహమో లేకపోతే ఇస్లాం ఆక్రమించి ఉంటే కనుక విగ్రహమే లేకపోవడమో జరిగేది. శంకరులే కనుక అవతరించి ఉండకపోతే కాషాయ దండాలు ధరించే అవకాశం కూడా లేదు. ఈయన కూడా బౌద్ధ భిక్షువుగా ఉండవలసి వచ్చేది. లేకపోతే బౌద్ధం కూడా అంతరించిపోయి అందరూ కూడా ఇస్లాంలోనే ఉండేవారు. ఈ విధంగా సమున్నతమైనటువంటి స్థాయిలో
సనాతన ధర్మాన్ని ఉద్ధరించినటువంటి మహనీయులు శంకరాచార్యులు. అవునా కాదా? ఆయన తర్వాతే ఎవరైనా రామానుజాచార్యులైనా మధ్వాచార్యులైనా ఎవరైనా కూడా శంకరుల తరువాతే. వాళ్ళు గొప్పవాళ్లే, గొప్పవాళ్ళు కాదని ఎవరు చెప్పటం లేదు. వాళ్ళ పరిధిలో వాళ్ళు చాలా కష్టపడి ధర్మ సేవ చేసుకున్నారు. కానీ శంకరులు ఇందులో ముందు ఉంటారు, దృష్టిలో పెట్టుకోండి. ఆయన పరిరక్షించినటువంటి వైదిక ధర్మంలోనే వీళ్ళంతా జన్మించారు, వాళ్ళ మతాలు ప్రభవింపజేసుకున్నారు. ఇది చిన్నజీయర్ స్వామి వారు అర్థం చేసుకోవాలి. భవిష్య పురాణంలో ఉన్నటువంటి వచనాన్ని మనం చూసుకుంటే, కల్యబ్దే ద్విసహస్రాంతే లోకానుగ్రహ కామ్యయా చతుర్భిః సహ శిష్యైస్తు శంకరోవతరిష్యతి. కలియుగంలో 2000 సంవత్సరాలు పూర్తయిన తరువాత లోకాన్ని అనుగ్రహించడం కోసం 4 శిష్యులతో కలిసి పరమశివుడు సాక్షాత్తు శంకరాచార్యులుగా అవతరిస్తాడు. ఇది మనకు భవిష్య పురాణంలో కనిపిస్తూ ఉన్నది. ఆ విధంగా శంకర భగవత్పాదులు అనంటే కనుక సాక్షాత్తు శివుడు, దృష్టిలో పెట్టుకోండి. శంకర సాక్షాత్. ఆ విధంగా భవిష్య పురాణంలో చెప్పిన విధంగా శంకరులు అవతరించారు. అవతరించి ఏం చేశారు? అవతీర్ణశ్చ కాలట్యాం కేదారేంతర్హితశ్చయః చతుష్పీఠ ప్రతిష్ఠాత జయతాత్ శంకరో గురుః. అవతీర్ణశ్చ కాలట్యాం, కేరళలో ఉన్నటువంటి కాలడి అనేటటువంటి ఒక కుగ్రామంలో ఆయన అవతరించారు, జన్మించారు. ఆ తరువాత కేదారేంతర్హితశ్చయః, కేదార్నాథులో వారు అంతర్హితులయ్యారు. అక్కడి నుండి మహాప్రస్థానానికి వెళ్ళిపోయారు. చతుష్పీఠ ప్రతిష్ఠాత, 4 పీఠాలను వారు ప్రతిష్ఠ చేశారు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. జయతాత్ శంకరో గురుః. అలాంటి శంకర గురువులకు జయము కలుగుగాక అని శృంగేరి శారదాపీఠం వారి వెబ్సైట్లో ఉన్నటువంటి శ్లోకం అండి ఇది. ఇక్కడ మనకు స్పష్టంగా కలియుగంలో 2000 సంవత్సరాల తరువాత శివుడు అవతరిస్తాడు శంకరాచార్యుల రూపంలో. ఆయన కాలడిలో జన్మించి కేదార్నాథ్లో అంతర్హితులు అవుతూ ఉన్నారు. ఇక్కడ వరకు స్పష్టంగా మనకి ఆధారబద్ధంగా ఉన్నదండి. ఆ తర్వాత 4 ఆమ్నాయ పీఠాలు వారు స్థాపించారా లేదా అంటే ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకంలోనే చతుష్పీఠ ప్రతిష్ఠాత అని స్పష్టంగా ఉంది. అంతేనా? విద్యారణ్య స్వామి వారు రచించినటువంటి శంకర విజయంలో మనం చూసుకుంటే అద్భుతమైనటువంటి ఆధారాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అందులో మొట్టమొదటిది మనం చూసుకుంటే కనుక 16వ సర్గలో, అంటే శంకర విజయంలో 16వ సర్గలో 93వ శ్లోకం, ఇతి ముని రతితుష్టోద్యుష్య సర్వజ్ఞపీఠం నిజమత గురుతాయై నో పునర్మాన హేతోః కతిచన వినివేశ్యాథర్ష్య శృంగాశ్రమాదౌ మునిరథ బదరీం సప్రాపకైశ్చిత్ స్వశిష్యైః. శృంగేరి మొదలైనటువంటి పీఠాలలో సురేశ్వరాచార్యులు మొదలైనటువంటి 4 శిష్యులను కూడా పీఠాధిపతులుగా నియమించి మిగిలినటువంటి శిష్యులతో శంకర భగవత్పాదాచార్యుల వారు బదరీకి పయనమయ్యారు. ఇది శంకర విజయంలో 16వ సర్గలో ఉన్నటువంటి శ్లోకం అండి. అదే శంకర విజయంలో 10వ సర్గలో 71వ శ్లోకం చూస్తే కనుక, తస్మాదస్మత్ కల్పితేష్వర్చ్యమానా స్థానేషు త్వం శారదాఖ్యాదిశంతి ఇష్టానర్థాన్ ఋష్య శృంగాదికేషు క్షేత్రేష్వా స్వప్రాప్త సత్సన్నిధాన. ఇందులో కూడా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే శంకరులు శారదాంబను ప్రార్థిస్తూ ఉన్నారు. ఓ శారదాంబ, ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి శృంగేరితో మొదలుపెట్టి ఈ 4 చోట్ల కూడా నేను పీఠాలు స్థాపించబోతూ ఉన్నాను. శివుడి ఆజ్ఞ చేత ఈ 4 పీఠాల్లోనూ కూడా ఆమ్నాయ పీఠాల్లో నువ్వే అధిష్టాన దేవతగా ఉంటూ మమ్ములను అనుగ్రహించు, ఈ యొక్క లోకులను అనుగ్రహించు అని చెప్పేసి శంకరులు కోరారండి. ఈ 4 పీఠాలు స్థాపించమని శంకరులకు ఎవరు చెప్పారు? సాక్షాత్తు పరమశివుడే చెప్పాడు. అదేమిటండి, ఇందాకే మీరు శంకరాచార్యుల వారు శివుడి అవతారం అన్నారు, ఇప్పుడు శివుడు చెప్పడం ఏమిటి అని అంటే కనుక శివుడి అంశావతారం శంకరులు. సాక్షాత్తుగా అక్కడ శివుడు ఉంటాడు. నందీశ్వరుడు కూడా శివుడి అంశావతారమే. ఆ విధంగా అంశావతారాలు చాలా ఉంటాయి. అంశావతారాలతో పూర్ణావతారం మాట్లాడడం అనేది కొత్త ఏం కాదు. రాముడు పరశురాముడి సంభాషణ కూడా అలాంటిదే. ఆ విధంగా శివుడు చెబుతూ ఉన్నాడు 4 పీఠాలు స్థాపన చేయమని. మోహ సంత మసవాసర నాథాం తత్ర తత్ర వినివేశ్య వినేయాన్ పాలనాయ పరతత్వ శరణ్య మాము పైష్యసి తతః కృతకృత్యః.
శివుడు శంకరులతో అన్నటువంటి మాటలు ఏమిటి? ఈ లోకంలో అద్వైత సిద్ధాంతాన్ని గట్టిగా స్థాపించు, ఆ పరమ సత్యాన్ని తరతరాల వరకు కూడా కొనసాగించడానికి సమర్థులైనటువంటి వారిని ఎంపిక చేసి బాధ్యతలు వాళ్లకు అప్పగించు. ఇక్కడ సందేహం వస్తుంది అందరికీ, శివుడు ఎందుకు అద్వైతాన్ని చెప్పాడంటే కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి రుద్రాధ్యాయం ఏదైతే ఉందో ఆ రుద్రాధ్యాయంలో చూడండి మీరు, మొత్తం అద్వైతమే ఉంటుందండి. రుద్రాన్ని మించినటువంటి ఒక అద్వైత అధ్యాయం మరొకటి ఉండదు. ఆ విధంగా మనం చూసుకుంటే రుద్ర ప్రశ్న సంపూర్ణంగా అద్వైతమే, అన్నింట్లోనే ఉన్నానంటాడు. అందులో మనం చూసుకుంటే అద్భుతమైనటువంటి వర్ణన ఉంటుందండి. చిట్ట చివరికి నమ స్వభ్య స్వపతిభ్య, కుక్కలలో కూడా భగవంతుడు ఉన్నాడు, కుక్కలను పోషించే వాళ్ళలో కూడా భగవంతుడు ఉన్నాడు. అందువల్ల కుక్కలకు నమస్కారము, కుక్కలను పోషించేవాడికి నమస్కారం. ఈ విధంగా భగవంతుడు లేని జీవం లేదు అనేటటువంటిది రుద్రం యొక్క ఉపదేశం మాటండి. అందువల్ల రుద్రానికి అధిష్టాన దేవత శివుడే కాబట్టి అద్వైత స్థాపన చేయమని ఆయనే చెప్పారు. ఆ విధంగా అద్వైత మతము అనంటే వేద ప్రతిపాద్యమైనటువంటి మతము దృష్టిలో పెట్టుకోండి. అదే విధంగా శృంగేరి పీఠ స్థాపన గురించి మనం చూసుకుంటే శంకర విజయంలో 12వ సర్గలో 68వ శ్లోకం, ప్రకల్ప్య తత్రేంద్ర విమాన కల్పం ప్రాసాదమావిష్కృత సర్వశిల్పం ప్రవర్తయామాస స దేవతాయాః పూజామజాద్యైః అపి పూజితాయాః. ఆ విధంగా శారదాపీఠాన్ని శృంగేరిలో స్థాపించడం గురించి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి శ్లోకాలన్నీ కూడా పూర్తిగా ప్రమాణములు, సంపూర్ణమైనటువంటి ప్రమాణాలు. 4 ఆమ్నాయ పీఠాలు కూడా శంకరులు స్థాపించి అనుగ్రహించారు అని చెప్పడానికి. అంతేనా, ఇంకా చాలా అంశాలు ఉన్నాయండి. శంకరాచార్యుల వారు 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించిన తరువాత ఈ యొక్క పీఠాలు ఏ విధంగా నడవాలి, పీఠాధిపతులు ఎలా ఉండాలి అని నియమాలను తెలియజేసేటటువంటి రాజ్యాంగం వంటి మఠామ్నాయ మహానుశాసనము అనేటటువంటి ఒక పుస్తకాన్ని అనుగ్రహించారండి. గైడ్ లైన్స్ అని చెప్పాలి, మార్గదర్శకాలు. ఏ విధంగా అయితే భారతదేశానికి రాజ్యాంగం ఉన్నదో అదే విధంగా శంకర పీఠాలకు మఠామ్నాయ మహానుశాసనం అనేటటువంటిది పూర్తిగా రాజ్యాంగం వంటిది అని వారు తెలియజేశారు. అందులో ఒక్కొక్క పీఠం గురించి కూడా ఉంటుంది, ఏ దిక్కులో ఏ పీఠము. ఆ యొక్క ఆమ్నాయ మఠానుశాసనంలో మనం చూస్తే కనుక స్పష్టంగా పూరిలో ఉన్నటువంటిది పూర్వామ్నాయ పీఠము. అక్కడ పీఠాధిపతిగా శంకరుల చేత నియమింపబడినటువంటి వారు పద్మపాదాచార్యులు. స్పష్టంగా ఉంటుంది. ఋగ్వేద మహావాక్యమైనటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అనేది పూరీ పీఠం యొక్క మహావాక్యము. ఋగ్వేదాన్ని వాళ్ళు ఉద్ధరిస్తారు, ఋగ్వేద సంబంధమైనటువంటి వేదాంతాన్ని వాళ్ళు ప్రచారం చేస్తారు అని ఆమ్నాయ శాసనంలో ఉన్నది. అదేవిధంగా దక్షిణం దగ్గరకు వచ్చేసరికి శృంగేరి గురించి చెప్పి శృంగేరి పీఠంలో సురేశ్వరాచార్యుల్ని నియమించారు. అక్కడ యజుర్వేద మహావాక్యం అహం బ్రహ్మాస్మి అనేటటువంటి వాక్యము మరియు యజుర్వేదాన్ని శృంగేరి పీఠం ముఖ్యంగా ప్రచారం చేయాలి, ఇది కూడా వారు విధించారు. ఆ తరువాత పశ్చిమామ్నాయం ద్వారకలో సామామ్నాయ పీఠాన్ని ఆయన అక్కడ స్థాపించారు. స్థాపించి సామవేద మహావాక్యమైనటువంటి తత్వమసి అనేటటువంటిది ఆ పీఠ మహావాక్యంగా పెట్టి సామవేదోద్ధరణ, సామవేద ఉపదేశాలు ద్వారక నుండి చేయాలి అని కూడా వారు శాసించారు. ఆ తర్వాత ఉత్తరంలో బదరీ క్షేత్రంలో అథర్వామ్నాయ పీఠాన్ని స్థాపించారు. అయమాత్మా బ్రహ్మ అనేటటువంటి వాక్యం వారు అక్కడ విధించారు. వేదవాక్యాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసి ఈ వాక్యాన్ని మీరు ప్రచారం చేయాలి అని చెప్పారు. అథర్వ వేదాన్ని రక్షించాలి, వ్యాప్తి చేయాలి అని చెప్పారు. అంత మాత్రమే కాదండి, ఇంకా స్పష్టంగా ఏ ఏ పీఠాల పరిధిలోకి ఏ ఏ రాష్ట్రాలు వస్తాయి అని కూడా మఠామ్నాయ శాసనంలో ఉన్నది. అలా చూసుకున్నప్పుడు శృంగేరి పీఠం యొక్క పరిధిలోకి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కేరళ ఈ రాష్ట్రాలు వస్తాయి అని శంకరులే చెప్పడం జరిగింది. పూరీ పీఠం అంగవంగ కళింగ దేశాలు రావడం గురించి, ఉత్తర పీఠం అక్కడి ప్రాంతాలు, అదేవిధంగా పశ్చిమ పీఠం అక్కడి ప్రాంతాలు, ఇది కూడా శంకరులే చేసినటువంటి శాసనం. ఆయా పీఠాల్లో నియమించబడేటటువంటి పీఠాధిపతులు భారతి అనే పేరుతో పిలువబడతారా, సరస్వతి అనే పేరుతో పిలువబడతారా, గిరి శబ్దంతో పిలువబడతారా, పురి శబ్దంతో పిలువబడతారా, ఇవన్నీ కూడా శంకరులే నిశ్చయించారు ఆమ్నాయ శాసనంలో. ఇవన్నీ చెప్పి శంకరులు మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పారన్నమాట అండి.
అదేమిటి అనంటే అస్మత్పీఠ సమారూఢ పరివ్రాడుక్త లక్షణ. నా యొక్క పీఠంలో అధిష్ఠించినటువంటి వారు, నేను ఇంతవరకు చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా, అంటే పీఠాధిపతి ఎలా ఉండాలో మొత్తం ఆయనే చెబుతారు, అది చాలా పెద్ద విశ్లేషణ. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి నా పీఠాన్ని అధిష్ఠించినటువంటి పీఠాధిపతిని అహమేవేతి విజ్ఞేయ యస్య దేవ ఇతి శృతేహే, నేనే అని తెలుసుకోండి, నన్ను చూసినట్టే చూడండి అని చెప్పేసి శంకరులు చెప్పారండి. విద్యారణ్య స్వామి వారైతే ఈ మాట చెప్పవలసినటువంటి అవసరం లేదు. విద్యారణ్య స్వామి వారైతే కనుక నేడు పూరీ శంకరాచార్య, శృంగేరి శంకరాచార్య, ద్వారకా శంకరాచార్య, బదరీ శంకరాచార్య అనే శబ్దాలు ఉండవు. విద్యారణ్య శబ్దంతోనే వీళ్ళందరూ కూడా పిలువబడేవారు. ఇంత అజ్ఞానంతో వ్యాఖ్యలు ఎలా చేస్తారో తెలియదండి. ఆ విధంగా నన్ను చూసినట్టే చూడండి అని శంకరులు చెప్పారు కాబట్టి ఈ యొక్క పీఠాధిపతుల్ని పీఠాధిపతిగా ఉన్నటువంటి పేరుతో కాకుండా ముఖ్యంగా శృంగేరి శంకరాచార్య అనేస్తారు. అదేవిధంగా పూరీ శంకరాచార్య అంటారు. అంతేకాని ఆ పీఠంలో అధిష్ఠితులైనటువంటి పీఠాధిపతి పేరు అంతగా ఉపయోగిస్తారు, కానీ శంకరాచార్య శబ్దంతోనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకని? శంకరులే చెప్పారు కాబట్టి. నా పీఠంలో ఎవరు పీఠాధిపతిగా ఉంటే నేనే వారు, వారే నేను అన్నారు. యస్య దేవ ఇతి శృతేహే అని చెప్పడం ద్వారా శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఏ దేవుణ్ణి పూజిస్తే కనుక ఆ దేవుడితో వీళ్ళు సమానులవుతారు, ఏ గురువును ఉపాసిస్తే కనుక ఆ గురువుతో సమానులవుతారు అనేటటువంటి ఉపదేశం, అద్వైతం, దాన్ని శంకరులు ఇక్కడ కూడా నిక్షిప్తం చేశారు. అందువల్ల మనం పీఠాధిపతుల్ని సాక్షాత్తు శంకరులుగానే చూస్తాం. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు పూరీలోని పూర్వాంనాయ పీఠంలో పద్మపాదాచార్యుల వారిని, శృంగేరిలో దక్షిణాంనాయ పీఠంలో సురేశ్వరాచార్యుల్ని, పశ్చిమంలో ద్వారకలో హస్తామలకాచార్యులు, మరియు ఉత్తరంలో బదరీలో తోటకాచార్యులు, వీళ్ళు నలుగురు కూడా మొట్టమొదటి పీఠాధిపతులుగా ఆ శంకర పీఠాల్లో ప్రతిష్ఠింపబడ్డారు. నేడు మీరు ఈ 4 పీఠాలకు సంబంధించినటువంటి రికార్డులు చూడండి. అందరికీ కూడా పబ్లిక్ అందరూ చూడగలిగేట్టుగా అందరికీ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ వెబ్సైట్లలోనూ ఉన్నాయి. పీఠాలకు వెళితే కనుక అప్పటి నుండి వాళ్ళు కొనసాగిస్తూ వస్తూ ఉన్నటువంటి చరిత్ర మనకు కనిపిస్తుంది. మొట్టమొదటి శంకరాచార్య ఎవరు అనంటే మీరు పూరీ గోవర్ధన పీఠ వెబ్సైట్లో చూస్తే మొట్టమొదటి శంకరాచార్య పద్మపాదాచార్య అని ఉంటుంది. పూరీ శంకరపీఠం వారి వెబ్సైట్లో చూసినప్పుడు ఎంతో స్పష్టంగా యుధిష్ఠిర శకము 2651, సామాన్య శకంగా చెప్పాలంటే కనుక సామాన్య పూర్వ శకం 486 అని స్పష్టంగా చెప్పారు. ఆ విధంగా 2489 సంవత్సరాలకు పూర్వం పూరీ పీఠం శంకరులచే స్థాపించబడింది అని చెప్పేసి స్పష్టంగా పూరీ గోవర్ధన పీఠం వాళ్ళ రికార్డుల్లో ఉన్నదండి. అదే విధంగా పూరీ పీఠానికి సంబంధించి మొట్టమొదటి ఆచార్యుల నుండి కూడా, అంటే దాదాపుగా సామాన్య శకానికి పూర్వం కలి శకం చూసుకుంటే కనుక 2617 నుండి 2642 వరకు వారే ఉన్నారు. పద్మపాదాచార్యుల వారే పూరీ పీఠాధిపతిగా ఉన్నారు. వారు నేరుగా శంకరాచార్యుల వారి శిష్యులు. ఆ తరువాత శూలపాణి ఆచార్యులు, నారాయణాచార్యులు, విద్యారణ్యాచార్యులు, వామదేవులు, ఈ విధంగా చూసుకుంటే కనుక పూరీపీఠ పరంపరలో ఇప్పటి వరకు 144 శంకరాచార్యులు పూర్తయి 145వ శంకరాచార్య ఇప్పుడు ఉన్నటువంటి పరమ పూజ్య శ్రీ నిశ్చలానంద సరస్వతి స్వామి వారు. ఇదే విధంగా మీరు 4 పీఠాలకు సంబంధించినటువంటి రికార్డులు చూడొచ్చండి. శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి రికార్డులో చూస్తే కనుక శంకర భగవత్పాదాచార్యుల వారు సామాన్య శకం 820 అని దాంట్లో ఉంటుంది. 4 పీఠాలకు సంబంధించి కాలభేదం ఉన్నది. కాలం విషయంలో చర్చ జరుగుతూ ఉన్నది. అదేమంత పెద్ద విషయం కాదండి. ఎందుకు అనంటే 1000 సంవత్సరాల పాటు విదేశీ మతాల యొక్క ఆక్రమణల్లోనూ దారుణాల్లోనూ మునిగిపోయినటువంటి భారతదేశం సనాతన ధర్మం ఈ విధంగా ఏది అసలైనటువంటి చరిత్ర అని వ్రాసుకోవడం కావచ్చు, దాని గురించి చర్చించడం కావచ్చు, చిన్నపాటి గందరగోళం అందులో ఉండవచ్చు. కాలం ఏదైనప్పటికీ కూడా శంకరులే స్థాపించారు అన్నటువంటి రికార్డు శృంగేరి పీఠంలో కూడా స్పష్టంగా ఉంటుంది. మొట్టమొదటి ఆచార్యులు సురేశ్వరాచార్యులు. ఆయన శంకర భగవత్పాదుల వారి 4 శిష్యుల్లో ఒకరు, ముఖ్యులు. ఎవరు? మండనమిశ్రులే. మండనమిశ్రులు శంకరుల చేతిలో ఓడిపోయి సన్యాసం స్వీకరించి
వీరికి శిష్యులుగా చేరి ఆ తరువాత శృంగేరి శారదా పీఠానికి పీఠాధిపతిగా నియమించబడ్డారండి. ఈ విధంగా మీరు ద్వారకా పీఠం వారి వెబ్సైట్లో చూడొచ్చు, మధురై పీఠం వారి వెబ్సైట్లో కూడా చూడొచ్చు. మొట్టమొదటి పీఠాధిపతి ఎవరు, వారు ఏ సంవత్సరంలో పీఠాధిపతి అయ్యారు, అప్పటి నుండి ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం ఎవరెవరు పీఠాధిపతిగా ఉన్నారు అని సంపూర్ణమైనటువంటి జాబితా నేటి వరకు ఉన్న పీఠాధిపతులందరిది కూడా ఉంటుంది. అంత మాత్రమే కాదండోయ్, ప్రపంచంలోనే గట్టిగా గుర్తుపెట్టుకోండి, ఈ విధమైనటువంటి పీఠాధిపతి పరంపర అంటే ఒక మత ప్రవక్తకు సంబంధించినటువంటి పరంపర ఇలా ఉండాలి, ఇలా ఉంటే కనుక మన యొక్క సిద్ధాంతము, మన యొక్క ధర్మము వేల సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటుంది అని మొట్టమొదటగా నిర్ణయించినటువంటి మహనీయులు శంకరాచార్యులు. మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు, వాటికన్ సిటీలో పోపును నియమించడం అనేటటువంటిది, తద్వారా క్రైస్తవాన్ని కొనసాగించడం, ఒక పీఠాధిపతి సాంప్రదాయము క్రైస్తవంలో కూడా వాళ్ళు స్థాపించడానికి మొదలు పెట్టడానికి ముఖ్య కారణము, ఆదర్శము శంకర పీఠాలే. క్రీస్తు మరణించిన తరువాత మొదటి శతాబ్దంలో మొదటి క్రైస్తవుడు ఒక ఆయన, అంటే జీసస్కు ఉన్నటువంటి 12 మంది ముఖ్య శిష్యుల్లో ఒక ఆయన భారతదేశాన్ని సందర్శించాడు. అప్పటికే ఇక్కడ శంకర పీఠాలు ఉన్నాయి. ఉండడం వల్ల ఈ శంకర పీఠాలు ఏం చేస్తూ ఉన్నాయి, వీటి కాన్సెప్ట్ ఏమిటి, వీటి వల్ల ప్రయోజనం ఏమిటి, మొత్తం అంతా కూడా ప్రశోధన చేశాడు ఆయన. చేసి క్రైస్తవ మతం కూడా శాశ్వతంగా ఉండాలంటే ఈ విధమైనటువంటి పీఠాధిపత్యము అనేటటువంటి ఒక విధానం చాలా ఉపయోగపడుతుంది అని భావించిన వాడై ఆయన మళ్ళీ తిరిగి రోము వెళ్ళాడు. వాటికన్ సిటీలో పెద్దలందరితో కూడా కలిసి కూర్చుని పోపు సాంప్రదాయం అనేటటువంటిది మొదలుపెట్టాడు. ఆయన ఇక్కడికి ఏ సంవత్సరంలో వచ్చాడు, పోపు సాంప్రదాయం అనేది ఏ సంవత్సరంలో మొదలైంది అనేటటువంటి ఆ యొక్క టైం లైన్ మనం చూసినప్పుడు కూడా క్రీస్తు మరణించినటువంటి మొదటి శతాబ్దంలోనే ఈ రెండు జరిగాయి. అయితే ఈయనే తర్వాత వచ్చాడు, పోపే ముందు మొదలయ్యాడు అని తర్వాత వీళ్ళు కొంత మార్పులు చేశారు, ఇది చూసే అక్కడ మొదలు పెట్టారు అని మనం అంటాము అని. కానీ రెండు సంఘటనలు కూడా మొదటి శతాబ్దంలోనే జరిగాయి, క్రీస్తు మరణించిన తర్వాత, దృష్టిలో పెట్టుకోండి. అలాగా వాళ్ళకి కూడా శంకరులే ఆదర్శమయ్యారు. అదే విధంగా శంకరాచార్యుల వారు కైలాసం నుండి 5 స్ఫటిక శివలింగాలను తీసుకువచ్చారు అనేటటువంటి అంశం స్పష్టంగా మనకు శృంగేరి శంకర విజయంలో కూడా కనిపిస్తుందండి. 4 ఆమ్నాయ పీఠాల్లో 4 స్థాపించారు, కంచి కామకోటి పీఠంలో 1 శివలింగాన్ని స్థాపించారు. ఆ విధంగా ఆమ్నాయ పీఠాలు 5 అనేటటువంటి చరిత్ర కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదండి, శృంగేరిలోనే మనం చూస్తే కనుక విద్యాశంకర ఆలయం అని ఉంటుందండి. చాలా సుప్రసిద్ధ ఆలయం అది. విద్యాశంకరులు అంటే ఎవరు అని మనం చూసుకుంటే విద్యాతీర్థులు. వారు శృంగేరి పీఠానికి 10వ పీఠాధిపతి, దృష్టిలో పెట్టుకోండి. విద్యారణ్య స్వామి వారికి పరమ గురువు. ఎవరైతే విద్యారణ్య స్వామి వారు విజయనగర సామ్రాజ్య స్థాపకులో వారికి పరమ గురువు శ్రీ విద్యాతీర్థులు, వారినే శ్రీ విద్యాశంకరులు అంటారు. వారికి విద్యారణ్య స్వామి వారు ఆలయం కట్టారు, పరమ గురువుకు ఆలయం కట్టారు. అసలు శంకరులే కనుక పీఠాలు స్థాపించకపోతే, శంకర పరంపరలో కనుక విద్యారణ్యులు రాకపోయి ఉంటే కనుక అసలు శృంగేరి పీఠాధిపతిగా నాడు విద్యారణ్య స్వామి వారు ఎందుకుంటారు? శృంగేరి పీఠానికి 10వ పీఠాధిపతి అయినటువంటి విద్యాతీర్థుల ఆలయం విద్యారణ్యులు ఎందుకు కడతారు? ఇన్ని ఆధారాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఇవేమీ కూడా మేము నమ్మము, మేము బట్ట కాల్చి మొహాన పడేస్తాం, మీరే నిరూపించుకోండి అన్నట్టుగా ఉందండి చందం. ఇక పంచాయతన పూజ శంకరులు మొదలు పెట్టలేదు అని అన్నారు. శంకరులు మొదలుపెట్టినవన్నీ కూడా ఆయన చేశారు అని అర్థం కాదండి. శంకరాచార్యుల వారు హిందువుల్లో ఐక్యత పెంపొందించడానికి నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అని ఎవరు కొట్టుకోవద్దు, అందరూ దేవుళ్లను కూడా కలిపి ఈ విధంగా పంచాయతన పూజ చేయండి. ఆ విధంగా ఒకరు పూజించేటటువంటి దేవత మీద ఇంకొకరికి గౌరవం ఉంటుంది. ఆ విధంగా అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసి ధర్మాన్ని పరిరక్షించుకోవాలి అని శంకరుల యొక్క అద్భుత ఉపదేశానికి ఆధారము పంచాయతన పూజ. అంత మాత్రమే కాకుండా శంకరాచార్యులు ఉత్తమ వైష్ణవులు అని కూడా ఆయన అన్నారు. ఎందుకు అనంటే ఆయన విష్ణు శబ్దాన్ని ఎక్కువగా వాడారు. నేను ఇందాకే చెప్పినటువంటి దాంట్లో ఆయన వైష్ణవ మతాన్ని కూడా ఖండించారు. విష్ణువే పరమదైవము, ఇంకెవరూ లేరు, మిగిలిన వాళ్ళందరూ ఆయన కిందే అని ఎవరన్నా కూడా అది తప్పే అని చెప్పారు. వైష్ణవ మతాన్ని ఖండించారు, శైవాది మతాలను కూడా ఖండించారు, నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం కొట్టుకుంటూ ఉన్నట్లుగా కొట్టుకోకండి, అందరూ కలిసి ఉండండి అని శంకరులు ఉపదేశించారండి.
అసలు సిసలైనటువంటి సమతామూర్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది శంకరులే, దృష్టిలో పెట్టుకోండి. సమతావాదాన్ని గట్టిగా చాటి చెప్పింది ఆయనే. మరి వీరేం చేస్తూ ఉన్నారు? సమతామూర్తి అని ఒక పెద్ద విగ్రహాన్ని కట్టారు. ఆ విగ్రహం కిందే సమతా కుంభము అని చెప్పేసి ఒక పెద్ద కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సమతామూర్తి నీడలో ఈ విధంగా విమతావాదాన్ని వినిపిస్తూ ఉన్నారు. నేను కోరుకునేది ఏమిటంటే, చిన్నజీయర స్వామి వారు పరమ పూజ్యులు, వారి పాదాలకు నమస్కారం చేస్తూ మీకు ఉన్నటువంటి అంగబలం కానీ, అర్థబలం కానీ, వాక్కు బలం కానీ, అన్ని బలాలు కూడా హిందువుల్ని ఐక్యంగా ఉంచడానికి ఉపయోగించండి దయచేసి. హిందువులు ఐక్యంగా ఉండడం మనందరి ధ్యేయం కావాలి. మీరు కనుక మీ యొక్క సర్వబలాలను కూడా దానికి ఉపయోగిస్తే మీతోనే మేమంతా కూడా కలిసి ఉంటాం. కానీ ఈ విధమైనటువంటి విభజనవాదం అస్సలు సరి అయినది కాదు. అద్వైత మతం అనేటటువంటిది చాలా గొప్పది. శంకరులు చాలా గొప్పవారు. వారే కనుక అవతరించి ఉండకపోతే సమతామూర్తి స్థానంలో ఏం ఉండేదో తెలియదు. ఇందాక చెప్పినట్లుగా మీరు కూడా కాషాయదండ సన్యాస లేకపోతే ఇంకెలా ఉండేవారో కూడా చెప్పలేం. శంకరులు రాకపోతే అసలు సనాతన ధర్మమే లేదు. ఈ మాట నేను మాత్రమే కాదు, వైష్ణవులు చాలా మంది నాతో చెప్పారు, మాధ్వులు చాలా మంది చెప్పారు. శంకరులు రక్షించిన తరువాత అవతరించినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ మతాలు చెప్పుకున్నారు, సంతోషం. కానీ ఏ విధమైనటువంటి విభజనవాదాలు దయచేసి వద్దు. మీరు అన్నటువంటి మాటలు సంపూర్ణంగా వెనక్కి తీసుకోండి. శంకర సాంప్రదాయంలో ఉన్నవారంతా కూడా బాధపడుతూ ఉన్నారు. రామానుజుల్ని ఎప్పుడూ కూడా శంకర మార్గంలో వారు ఈ విధంగా తోలనాడినటువంటి సందర్భం లేదు. వారి గొప్పదనాన్ని కీర్తిస్తూనే ఉన్నారు. కనీసం మాట్లాడకుండా ఉంటారు కొంతమంది, అంతేకాని రామానుజాచార్యుల్ని ఎప్పుడూ కూడా దూషించినా ద్వేషించిన సందర్భం లేదు. చిట్ట చివరగా ఒక మాట చెబుతానండి. నేను చిన్నజీయర స్వామి వారిని ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేసినప్పుడు నా యొక్క ఉద్దేశం ఏమిటి, మనమంతా కూడా ఒకటే అని ఐక్యతారాగాన్ని చాటడం కోసం నేను చేసినటువంటి ఒక ప్రయత్నం అది. అందువల్లనే వారి వద్దకు వెళ్ళాను, ఇంటర్వ్యూ అడిగాను, ఇచ్చారు. ఇంటర్వ్యూలో కూడా ఐక్యత చాటే విధంగానే వారు మాట్లాడారు. శంకరుల గురించి కావచ్చు, శంకర పీఠాల గురించి కావచ్చు, అద్భుతంగా మాట్లాడారు. చాలా సంతోషపడ్డాం. ఇంతలోనే మళ్ళీ ఈ యొక్క వాదం మొదలైంది, విభజనవాదం. పర్వాలేదు, నేనేమీ బాధపడడం లేదు. కృష్ణ పరమాత్మ వంటి వారే శాంతి కోసం, యుద్ధాన్ని నిర్మూలించడం కోసం చేసినటువంటి రాయబారం, ఆ రాయబారమే విఫలమైంది. భీష్ముడి త్యాగం కూడా విఫలమైంది. మహామహులు చేసినటువంటి ప్రయత్నాలే ఒక్కొక్క సందర్భాల్లో విఫలమవుతూ ఉంటాయి. అలాంటిది ఒక సామాన్య మాతృడుగా మనమంతా కూడా ఐక్యంగా ఉండాలి అని చెప్పడం కోసం నేను చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది అని చెప్పడానికి కూడా నేను చింతిస్తూ ఉన్నాను. ఇక మీదటైనా సరే చిన్నజీయర స్వామి వారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, మాట్లాడవద్దు అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. అన్నటువంటి మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. స్వస్తి.